ఉపవాసం అనేది పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి చేయాలని దేవుడు నియమించారు. సంవత్సరానికి ఒకసారి, అది కూడా ప్రాయశ్చిత్త దినాన ఉపవాసం చేయాలని బైబిల్లో ఉంది. చూడండి, లేవియా కాండం 23వ అధ్యాయం 27వ వచనం. లేవియా కాండం 23వ అధ్యాయం 27వ వచనంలో మాటలుంటాయి. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినం పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమం చేయవలెను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుకు అది ప్రాయశ్చిత్తార్థ దినము. కాబట్టి ఆ దినాన సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. దాన్ని ప్రాయశ్చిత్తార్థ దినం అంటారు. ద డే ఆఫ్ అటాన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ దినాన్ని ఏం చేస్తారంటే ప్రధాన యాజకుడు మరి మేక పొట్టేలను బలిపీఠం మీద బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు ప్రధాన యాజకుడు. అప్పుడు వెళ్ళేటప్పుడు గంటలు కట్టుకొని ఒక తాడు కట్టుకొని వెళ్తాడు. అక్కడ కరుణాపీఠం మీద లోపలి వెళ్ళిన తర్వాత ఆ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ప్రజల నిమిత్తమే అతను లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో యూదులందరూ కూడా, ఇశ్రాయేల్ అందరూ ఆ మందిరం యొక్క ఆవరణలో ఉండి మరి ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మరి అది నియమించబడిన దినం. ఆ దినం తమ పాపాల విషయమై మరి ప్రాయశ్చిత్తం చేసుకునే దినం కనుక దాన్ని ప్రాయశ్చితార్థ దినము అని అంటారు. సంవత్సరానికి ఒక్కసారి చేయాలని దేవుడు నియమించాడు. మనం కొత్త నిబంధనలో కూడా లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనంలో 9-10 వచనాలు, యాజక మర్యాద చూపున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చును. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. చూసారు, ఇక్కడ కూడా మరి ప్రజలందరూ కూడా వెలుపల, 10వ వచనం, ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా. కాబట్టి ప్రాయశ్చిత్త దినాన ప్రజలు ఆ దినం ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు. ఒకవేళ ఈ ప్రధాన యాజకుడికి ఏదైనా జరిగితే మరి అతను ఏంటంటే వెంటనే అక్కడ పడి చచ్చిపోతాడు. ఒకవేళ అతను బలి అర్పించబడి అతను నీతిమంతుడైతే, అతను మంచి వ్యక్తి అయితే, పరిశుద్ధంగా ప్రవర్తన ఉంటే ఆ ప్రధాన యాజకుడు వెలుపలికి వస్తాడు. ఒకవేళ ఏమాత్రం తేడా వచ్చినా అతను గంటలు కట్టుకొని మరి ఆ అతి పరిశుద్ధ స్థలంలో యాజకత్వం చేస్తాడు. ఒకవేళ గంటలు ఆగిపోయాయంటే అర్థం ఏంటంటే అతను చనిపోయాడని అర్థం, కింద పడి చనిపోయాడని అర్థం. కాబట్టి కింద పడి చనిపోయినప్పుడు అతను తీసుకురావడానికి ఏ ఒక్కరు కూడా లోపలికి వెళ్ళకూడదు. అయితే ఏం చేయాలంటే ఆ తాడు, మరి నడుము కట్టుకున్న తాడు బయటికి వేసి ఉంటుంది. ఆ తాడు బట్టి అతన్ని లాగాలి, ఆ డెడ్ బాడీని. అంత పవిత్రంగా పరిశుద్ధంగా అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒక్కసారి ప్రాయశ్చిత్తార్థ దినం, డే ఆఫ్ అటాన్మెంట్ రోజున మరి ప్రజలు ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలని దేవుడు నియమించాడు. కానీ ఆనాటి పరిచయాలు కొత్త నిబంధనలో వారానికి 2 సార్లు వారు ఉపవాసం ఉండేవారు. లూకా సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయిన ఇతర మనుషుల వలనైనను ఏ సుంకరి వలనైనా ఉండినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించునని తనలో తాను ప్రార్థించున్నాను. వారానికి 2 సార్లు వారు ఉపవాసం ఉంటారు. ఏ రోజులు ఉంటారు వాళ్ళు? సోమవారం, గురువారం. ఈ 2 రోజులు యూదులు, ముఖ్యంగా పరిసయ్యులు ఉపవాసం ఉంటారు. అయితే
ఉపవాసం అనేది దేవుడు అలా వారానికి 2 సార్లు ఉండాలని ఏమీ చెప్పలేదు, కానీ వీరు ఉంటున్నారు. ఇది ఆచారం. సరే, ఇది ఉపవాసం ఉండటం తప్పు కాదు, కానీ ఎందుకు ఉపవాసం ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు వారు కూడా ఉపవాసం ఉన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుటకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించున్నాను. 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. బైబిల్లో 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న వాళ్ళు 3 ఉన్నారు. ఒకటి మోషే, సినాయి కొండ మీద ఆయన మరి ప్రజలందరూ ఇశ్రాయేలు ప్రజల కింద ఉంటే దేవుడు పిలిచినప్పుడు పైకి వెళ్తాడు. 40 రాత్రింబగళ్ళు ఆయన ఆహారం ఇచ్చుకోకుండా దేవుని సన్నిధిలో గడుపుతాడు. దేవుని ఆజ్ఞలు ఆయన 10 ఆజ్ఞల పలకలు రాస్తాడు. 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉంటాడు ఆయన. అది మొదటిది. రెండవది, ఏలియా కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసిన తర్వాత ఆ యొక్క వర్షం కురిసిపుట్టిన తర్వాత ఆహాబుకు భయపడి ఆయన పారిపోతాడు, యెజబెలుకి భయపడి. తర్వాత మరి భయపడినప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షం అవుతాడు, ఆహారం పెడతాడు. ఆ తర్వాత 40 దినాలు ఆయన కూడా ఉపవాసం ఉంటాడు. మూడవది, ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంది డినామినేషన్ వాళ్ళు లెంట్ డేస్ అని పెడుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు. అది ఉపవాసం ఉండటం మంచిదే. ఎందుకు మనం ఉపవాసం ఉంటున్నాము? ఇతరులకు కనిపించుకోవడానిక? కాబట్టి పరీక్షలు అలా చేసేవాళ్ళు. చాలా మంది ఉపవాసం ఉంటున్నాం, మేము ఎప్పుడు ఉపవాసం ఉంటున్నాం. అసలు ఉపవాసం ఉండటం అంటే అర్థం ఏంటంటే ఆ రోజున ఆహారం తీసుకోవడం, ఎంతవరకు అనుకుంటారు. అంటే ఉపవాసం అంటే అది కాదు. ఉపవాసం అంటే ఏంటంటే ఆత్మీయ క్రమశిక్షణ కొరకు ఉపవాసం ఉండాలి. భోజనం మానేసి మరి ఏదో ఆచారంగా 40 రోజులు శ్రమ దినాలని. అసలు శ్రమ దినాలు ఎవరికి? యేసు ప్రభు వారు శ్రమ పొందాడు, అయిపోయింది. ఇప్పుడు ఎందుకు శ్రమ దినాలు వెంటేసి? అది అర్థం కాదు, అదొక ఆచారంగా మారిపోయింది. సరే, ఏదేమైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మంచిది, అది మాత్రం తప్పు కాదు. కాబట్టి ఉపవాసం, యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నారు. ఆనాడు సంఘం కూడా ఉపవాసం ఉంది. చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం మొదటి 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతియోకులో ఉన్న సంఘంలో బర్నబా, నిగేరమైన సుమియోను, కురేనీయుడైన లూకియా, శతాబ్దాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేక పరచుని వారితో చెప్పాను. అందులో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపివేశారు. ఇక్కడ ఒక ఉపవాసం ఉంది సంఘం, అంత్యోక సంఘం. ఇక్కడ ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఏమిటి ఉద్దేశం అంటే బర్నబాను సౌలును దేవుని కొరకు ప్రత్యేకించిన కొరకు వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసంలో కనిపెట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన విధంగా వారి మీద చేతులుంచి వారిని పరిచర్య కొరకు పంపించారు. ఉపవాసం అనేది ఒక పర్పస్ ఉండాలి, ఉద్దేశం ఉండాలి. అంతేగాని అదేదో ఆచారంగా, దాని యొక్క సాంప్రదాయంగా అన్యుల వల్లే మనం చేయడానికి లేదు. అయితే పరిచర్యలు ఆ రోజుల్లో అలా చేసేవాళ్ళు. వాళ్ళు చేసిన ప్రార్థన అయినా, లేకపోతే వారు చేసిన దాన ధర్మాలైనా, వారు చేసిన ఉపవాసాలైనా సరే, అవి ఎలాగున్నావంటే ప్రజలకు కనబడే వాళ్ళని వాళ్ళు చేసేవాళ్ళు. అలాగే మనం చేయకూడదు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చదివిన వాక్య భాగం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషుల కనబడవలని వారు తమ ముఖంలోని వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఎందుకు వారు ఉపవాసం ఉన్నారు? మేము ఉపవాసం ఉన్నామని మనుషులకు కనపరుచుకుంటారు, దేవునికి కాదు. కాబట్టి మన ఉపవాసము, మన ప్రార్థన, మన దాన ధర్మాలు మనం మనుషులు కనబడాలని చేస్తున్నామా, దేవుని కనబడాలని చేస్తున్నామా? ఒకవేళ మనుషులు కనబడాలని చేస్తే దేవుడు ఒప్పుకోడు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. జకర్యా గ్రంథం
మల్లాకి ముందు ఉంటుంది. 7వ అధ్యాయంలో దేవుడు ఉపవాసం గురించి చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనం. రాజైన దర్యావేషులైన మనయందు 4వ సంవత్సరపు కిస్లేపైన 9వ నెల 4వ దినమున బేతేలు వారు శరజరును రెగమ్మెలుకును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమాని యెహోవాను శాంతపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన దేవనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలన 7వ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుతూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకు కదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేసితిరి. ఈ అధ్యాయం అంతా కూడా అవే మాట్లాడతాయి. ఎందుకు మీరు ఉపవాసం ఉంటున్నారు? ప్రవక్తలు వీరందరూ వచ్చి, మరి యాజకులు వీరందరూ వచ్చి లేమిని వచ్చి ప్రార్థన చేస్తుంటే ఈ యొక్క జకర్యా ప్రవక్తతో దేవుడు మాట్లాడారు. ఎందుకు మీరు ఉపవాసం ఉంటున్నారు? నిజంగా భయభక్తులతో 5వ వచనం చివరి భాగం, 7వ నెలలో మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనకే కదా పుచ్చుకుంటుంది. దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఎందుకు మనం ఉపవాసం ఉండాలి? మరి నిజమైన భక్తి కొరకై, ఆత్మీయ క్రమశిక్షణ కొరకై మనం ఉపవాసం ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే ఇంకొక మాట చూస్తారా? లూకా సువార్త 21వ అధ్యాయం. ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే అక్కడ రాయబడింది. లూకా సువార్త 21లో అక్కడ ఏముంటుందంటే, తిండి చేతనైను 34, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడి. అంటే ఈ తిండి మత్తు ఎక్కువైతే, తిండిపోతున్నైతే ఆత్మీయంగా తప్పిపోయే అవకాశం ఉంది. కనుక ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏంటంటే శరీరం మన ఆధీనంలో ఉంటుంది. కాబట్టి శరీరం క్రమశిక్షణ పరచుకోవాలంటే, మరి ఉదాహరణకి మీరు బాగా తిని రాత్రిపూట ప్రార్థన చేద్దాం అనుకున్నారు, ఆల్ నైట్ మీరు మంచిగా తిని వచ్చి శుభ్రంగా తిని ఫుల్గా తినొచ్చి మందిరంలో కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది? నిద్ర వస్తుంది. అట్లాగే నిద్ర రాకుండా, మత్తు రాకుండా ఉండాలంటే ఉపవాసం ఉండాలి. కాబట్టి ఉపవాసం అనేది తిండి బోధులు. ఇక్కడ యేసుప్రభువు వారు చెప్పిన మాట, మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున, మరి దేవుని బిడ్డలమైన మనం మరి ఇవన్నీ మనం గమనించాలి. ఉపవాసం ఉన్నానంటే ఏదో మరి బరువు తగ్గడానికి కాదు, దానికోసమే కాదు. అదే కొంతమంది ఈ దినాల్లో షుగర్లు తెచ్చుకుంటారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, షుగర్ ఎందుకు వచ్చింది బ్రదర్ మీకంటే, అదే 40 దినాలు 2 డేస్లో ఉన్నాను, ఏమి తినకపోయేది, జ్యూస్లో బాగా తాగినా. ఓ అమ్మ 40 రోజులు జ్యూస్ తాగి ఇక నాకు షుగర్ వచ్చిందంట. అంటే మేలు చేద్దాం అనుకునేవాడు, అది ఏమైంది? కాబట్టి ఐహిక విచారం, కాబట్టి శరీరం బరువు తగ్గడం, వీటి కోసం కాదు. మనల్ని మనం క్రమశిక్షణ పరచుకోవాలి, ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి. ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ దేవుని బిడ్డలంగా మనం ఉపవాసం ఉన్నామా, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీరు ఉపవాసం 16వ వచనం, 6:16, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుని ఉందురు. అంటే వేషధారణ వలె వాళ్ళు ప్రవర్తించేవారు.
దేవుని బిడ్డలమైన మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? ఎందుకు మనం ప్రార్థన కుటుంబం చేస్తున్నాం? ఎందుకు కానుకలు దాన ధర్మాలు చేస్తున్నాం? మనుషులకు కనబడవాలన్నా, లేకపోతే దేవుని కనబడవాలన్నా, ప్రభువును సంతోషపెట్టాలన్నా, మనుషును సంతోషపెట్టవాలన్నా? పరిశీల వల్ల వేషధారణ, పరిశీల యొక్క లక్షణం ఏంటంటే వేషధారణ, స్వనీతి. కాబట్టి వారి ఫలం వారికి పొంది ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలో చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 23, 28, 27, 28. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కుట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతివంతులుగా కనబడుచున్నారు, నగుబడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. పరిచయాలు ఏ విధంగా ఉన్నారంటే, వారి జీవితం ఎలాగుందంటే, బయటికేమో చాలా నీతిమంతులు కనబడుతున్నారు, మంచి వ్యక్తులుగా కనబడుతున్నారు. లోపల మాత్రం ఎముకలు, దోపు, వేషధారణ, కుళ్ళు, వాసన, ఇవన్నీ కూడా లోపల ఉంది. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉన్నాం? మనం అంతరంగం ఎలా ఉంది? మరి బయటకు మనం నీతివంతుల్లాగా కనబడుతున్నామా? వేషధారుల వల్లే కనబడుతున్నామా? మనం గమనించాలి. కాబట్టి మీరు ఉపవాసం చేయనప్పుడు మత్తయి 6:16లో వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొందినారని నిశ్చయముగా. కాబట్టి మనం ఎలా ఉపవాసం చేస్తున్నాం? నిజంగా భయభక్తులతో మరి దేవుడి నుంచి ఏదైనా పొందాలని చాలా సమస్యలు ఉంటాయి, సంఘ సమస్యలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఇవన్నీ పరిష్కరించాలని ఏం చేయాలి? ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. ఏమిటి అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే తప్ప సాధ్యం కాదు. యేసు ప్రభు వారు కూడా ఒక సందర్భంలో, ప్రభా ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, మరి మీరు ఉపవాసం ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మన ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే రెండవ మాట ముగింపు, రెండవ మాట గురించి చూడండి, 18వ వచనం, 17, 18. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్ని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలని నీ ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును. కాబట్టి రహస్యం అనేది చాలా సీక్రెట్గా, ప్రార్థన కూడా సీక్రెట్గా చేయాలి, ఉపవాసం కూడా సీక్రెట్గా చేయాలి, ధర్మం కూడా సీక్రెట్గా చేయాలి. చూడండి ఆ మాటలు. మరియు మీరు 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. అంటే సీక్రెట్గా. అర్థమైందా? రెండవది, ఇక ప్రార్థన గురించి కూడా రహస్యమైన ప్రార్థన. ఎక్కడుంది ఆ మాట? రహస్యమైన ప్రార్థన. 6వ వచనం, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలి. కాబట్టి సీక్రెట్గా ప్రార్థన చేయాలి, సీక్రెట్గా కానుకలు ఇవ్వాలి, సీక్రెట్గా ఉపవాసం ఉండాలి. అవన్నీ చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏం చేయాలంటే, కానుకలు పెట్టడం కూడా కొంతమంది కానుకలు వేస్తారు కానీ సీక్రెట్గా వేయాలని బైబిల్ చెప్తుంది. కొంతమంది చిట్టీలు రాసి కానుకలు పెట్టి వేస్తున్నారు, అది కూడా వాక్యానుసారం కాదు. సరే, కొంతమంది అట్లా చేస్తున్నారు కొన్ని సంఘాలు. నువ్వు దేవునికి ఎన్ని ఇస్తున్నావో, నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఎవరికి తెలియకూడదు. అది రహస్యమందు నా తండ్రికే తెలియాలి. మనుషులు కనబడాలని శ్యామనగర్లో నేను చూశాను. కొంతమంది వాళ్ళు దశమభాగం ఇచ్చినప్పుడు రూపాయల కట్టలు అందరికీ చూపించినట్టుగా అందరూ కానుకల బట్టలు వేస్తారు, డబ్బులు అందరికీ చూపిస్తారు. వాళ్ళందరూ కూడా అలా కాకుండా మరి ఆ విధంగా మనం చేయగలం. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 18వ వచనం, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి రహస్యమైన ప్రార్థన, రహస్యమైన కానుకలు, రహస్యమైన ఉపవాసం. కాబట్టి మనల్ని మనం
చక్రపరచుకోవాలంటే ఉపవాసంతో మనం జీవిస్తే క్రమం తప్పకుండా మన ఉపవాసాన్ని ఒక సాంప్రదాయంగా చేయకూడదు. ఏదో రెండవ శనివారం వచ్చి ఇక్కడ ఉపవాసం ఉండి ఏదో అందరూ ఉపవాసంగా ఈ ఉపవాసం ఉండటంలో ఈ కోరిక యొక్క అర్థాన్ని మనం గుర్తెరగాలి. మన జీవితంలో ఈ ఉపవాస కోరిక మనకు ఏదైనా ప్రతిఫలం ఇవ్వాలి. మనం కూడా ప్రార్థన చేయాలి. మనం కూడా భక్తి జీవితం కలిగి ఉండాలి. మనం కూడా మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. నిద్ర మత్తు, ఆహారం మత్తు విడిచిపెట్టాలి. దేవుడు బిడ్డలు ఆత్మీయంగా వర్ధిల్లేట్టుగా ఉపవాసం ఉండాలి. మరి యేసుప్రభువు వారు ఉపవాసం ఉన్నాడు. అలనాటి యూదులు ఉపవాసం ఉన్నారు. ఏలియా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉంటే మాటలు కాదు. మరి అదేవిధంగా మోషే కూడా ఉపవాసం ఉన్నాడు. నీవు నేను కూడా ఉపవాసం ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలంగా రహస్యమందు ఇతరులకు కనబడవాలని వేషధారణతో కూడిన జీవితం, వేషధారణ హిపోక్రసీ, స్వనీతి అనేది చాలా చెడ్డది. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను బాగా ఉపవాసం ఉంటున్నాను అని మనం కోరుకోకూడదు. కానీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రాయబడిన మాట 17వ వచనం, మత్తయి 6:17, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కుని. దేవుని బిడ్డలం మరి 2 విధాలుగా మనం చూస్తున్నాం. మనుషులకు కనబడవాలని ప్రయత్నం చేస్తున్నామా, లేక దేవునికే కనబడాలని మనం ప్రయత్నం చేస్తున్నామా? మనం అందరం కూడా ఉపవాసం ఉండాలి. ఈ 2వ శనివారం మాత్రమే కాదు, మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా మీకు ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, అక్కర వచ్చినప్పుడు, నీరు వచ్చినప్పుడు, కుటుంబంలో అక్కర్లు, మేము నాగిరెడ్డిగూడలో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ప్రతి శనివారం పిల్లలు మరి ఎవరికైతే చిన్న పిల్లలు సంతానం లేదో వారి కొరకు సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రతి శుక్రవారం సంఘం అంటే 7 మరి శుక్రవారాలు వరుస పెట్టి కొన్ని వారాల పాటు, కొన్ని నెలల పాటు ఆ విధంగా మేము స్త్రీల కొరకు మరి గర్భవడాన్ని వారి కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో మందికి పిల్లలు ఇచ్చారు. దేవుడు నిజంగా అది చాలా ఆశ్చర్యం. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లలు పెట్టిన వాళ్ళకి ఈ 7 నెలలు 8 వారాలు మేము ప్రార్థన చేస్తాం, దేవుడు వారికి అనుగ్రహించారు. అట్లా ఒక పర్పస్ ఉండాలి. అంతే తప్ప ఉపవాసం చేస్తున్నామంటే ఒక ఉద్దేశం ఉండాలి, ఒక మోచి ఉండాలి, ఒక సదుద్దేశంతో, భక్తితో ఇది సాధించాలి, దేవుడు నాకు ఈ కార్యం చేస్తానని ఒక మంచి ఉద్దేశంతో ఉపవాసం అంటే దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ పరిచయాల వల్ల ఏదో మరి వేషధారణ ఇతరులకు కనబడాలి అలా చేస్తే మనకు దేవుడు ఇటువంటి ఫలితం ఇవ్వడు. దేవుని విడుదలమైన మనము మరి ఉపవాసం ఉన్నాం. అందరం కూడా ప్రతి శనివారం కూడా ఉపవాసం ఉండాలి. లేకపోతే మధ్యలో ఏదైనా సరే మీరు ఉపవాసం ఉండాలి. మీరు దేవుని మందిరానికి వచ్చిన విశ్వాసమైనా పర్వాలేదు, మీరు ఉపవాసం ఉండి మందిరానికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి మనం కూడా ఉపవాసం చేయనప్పుడు 18వ వచనం ఒక చదువు ముగిస్తాను. 18వ వచనం, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను. అంటే దేవుడు రివార్డ్ ఇస్తాడు. కాబట్టి మన ఉపవాసం అంటే రివార్డ్ మనం పొందుతాం. రివార్డ్ అంటే స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్ మనకు అంత మాత్రమే కాదు. కాబట్టి ఆత్మీయమైన వర్ధిల్లే విధానం ఉపవాస కొరకలో దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా ఉపవాసం అండి. శనివారం వేసారు, 2వ శనివారం కాదు. మరి వీలైనప్పుడల్లా మీరు కూడా ప్రార్థన చేస్తే, ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ విధంగా మనం అందరం కూడా మన ప్రతిఫలం పొందాలని ఉపవాసం ఉన్నాం. దేవుడి వాక్యంలో